ఫ్రెండ్స్, మనం ఇతిహాసాల నుంచి చిత్ర విచిత్రమైన రహస్యాలు తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటాం. మహాత్మా గాంధీ గారి సమయంలో కూడా ఇలాంటి ఆసక్తికర సంఘటనలు ఎన్నో జరిగాయి. శాస్త్రవేత్తలు కూడా అంతుచిక్కని ఈ సంఘటనల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రహ్లాద్ జానీ గురించి. ఈయన గత 72 సంవత్సరాలుగా ఆహారం నీళ్లు తీసుకోకుండా ఉన్నారు. 87 సంవత్సరాల ప్రహ్లాద్ జానీ పరీక్షలు చేయడానికి 35 మంది డాక్టర్స్ బృందం 15 రోజుల పాటు స్టెర్లింగ్ హాస్పిటల్లో ఉంచి కొన్ని వందల పరీక్షలు చేశారు. కానీ ఆయన శరీరంలో ఎటువంటి ప్రక్రియ జరగలేదు. ఆయన చాలా సాధారణంగా ఉండటం చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. మోడర్న్ సైన్స్ ప్రకారం సాధారణ మనిషి నీళ్లు తాగకుండా 7 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేడు. కానీ 87 సంవత్సరాల ప్రహ్లాద్ జానీ మోడర్న్ సైన్స్కి అత్యుచిక్కని ఒక పెద్ద సవాల్గా మారారు. ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉండడం చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. ఆయన ఆరోగ్య రహస్యం తెలిస్తే మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెంబర్ 2, బుల్లెట్ బాబా. ఫ్రెండ్స్, 1988లో రాజస్థాన్కి సంబంధించిన ఓం బన్నా అనే వ్యక్తి బుల్లెట్ బండి మీద ఇంటికి వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఒక చెట్టుకు గుద్దుకుని యాక్సిడెంట్లో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానిక పోలీసులు ఆయన ప్రయాణించిన బుల్లెట్ బండిని పోలీస్ స్టేషన్లో పెట్టారు. కానీ ఆ బుల్లెట్ బండి ఎవరి ప్రమేయం లేకుండా దానంతటా అదే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్ళిపోయింది. మళ్లీ దానిని స్టేషన్కి తీసుకొచ్చారు పోలీసులు. కానీ ఆ బుల్లెట్ మళ్లీ ప్రమాద స్థలంలోనే ప్రత్యక్షం అయ్యింది. లాభం లేదని ఆ బుల్లెట్ని ఇనుప గొలుసులు వేసి కట్టేశారు. అప్పుడు బుల్లెట్ అందరూ చూస్తుండగానే స్టార్ట్ అయ్యి తన యజమాని ఓం బన్నా ప్రాణం పోయిన ప్రదేశానికి దానంతట అదే వెళ్లి చేరుకుంది. ఈ సంఘటన తరువాత పోలీసులు చేసేదేమీ లేక ఆ బుల్లెట్ని అక్కడే వదిలేశారు. అప్పటి నుంచి ఆ బుల్లెట్ అక్కడే ఉంది. గ్రామస్తులు దానిని గుడి కట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఆ ప్రదేశంలో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది బుల్లెట్ వాడుతున్నారు? మీ బండి కూడా మిమ్మల్ని ఫాలో అయితే ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెంబర్ 3, శాంతిదేవి. శాంతిదేవికి 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. ఢిల్లీలో ఉండే శాంతిదేవి తన తల్లిదండ్రులతో తన ఇల్లు మధురలో ఉందని, తన భర్త తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్పేది. కానీ వారు ఆ మాటల్ని పట్టించుకునేవారు కాదు. కానీ శాంతిదేవి 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి మధురకు పారిపోయింది. తన స్కూల్లో కూడా శాంతిదేవి తనకు పెళ్లైందని, ఒక బిడ్డకు జన్మనిచ్చి 10 రోజుల తర్వాత తన మరణం సంభవించిందని చెప్పేది. స్కూల్లో తను అందరితో మధురలోని క్షేత్రీ భాషలో మాట్లాడేదని, మాటిమాటికి తన పూర్వజన్మలో తన భర్త కేదార్నాథ్ గురించి చెబుతూ ఉండేదని అక్కడ టీచర్స్ చెప్పారు. స్కూల్ ప్రిన్సిపల్ ఈ విషయంపై ఆసక్తి కలిగింది. మధురకి వెళ్లి తను చెబుతున్న ఆ కేదార్నాథ్ని వెతికి పట్టుకున్నారు. కేదార్నాథ్ భార్య లుగ్దీదేవి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 10 రోజులకి ఆవిడ మరణం సంభవించింది. వారిని వెంటబెట్టుకుని ఢిల్లీ వచ్చారు ఆ ప్రిన్సిపల్. శాంతిదేవికి వారిని వేరే వేరే పేర్లతో పరిచయం చేశారు. కానీ శాంతిదేవి వారిని చూడగానే గుర్తుపట్టింది. వారు లుగ్దీదేవి ఫ్యామిలీ అని కూడా చెప్పింది. తరువాత శాంతిదేవి కేదార్నాథ్కి తన గత జన్మలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి చెప్పింది. అప్పుడు కేదార్నాథ్కి కూడా నమ్మకం కలిగింది. శాంతిదేవి మరెవరో కాదని, పూర్వజన్మలో తన భార్య లుగ్దీదేవి అని. ఈ విషయం వైజ్ఞానిక శాస్త్రాలకే ఒక పెద్ద సవాల్గా మారింది. మహాత్మా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన ఈ సంఘటనపై ఒక ప్రత్యేక కమిటీని నియమించి పూర్తి పరిశోధనకు పిలుపునిచ్చారు. ఆ టీం శాంతిదేవిని మధురకు తీసుకువెళ్లారు. అక్కడ శాంతిదేవి తన ఇంటిని గుర్తుపట్టి తన బంధువులందరి పేర్లతో సహా చెప్పసాగింది. లుగ్దీదేవి శాంతిదేవి రూపంలో మళ్లీ పుట్టిందని అందరూ నిర్ధారించుకున్నారు. ఈ సంఘటన కూడా మోడర్న్ సైన్స్కి ఒక పెద్ద సవాల్గా మారింది. ఫ్రెండ్స్, మీకు మీ పునర్జన్మ గుర్తుకు వస్తే ముందుగా మీరు ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో తప్పక మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.